హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో దేవిక కిడ్నాప్, ఏజెంట్ సూర్యదేవ్ ఎంట్రీ, సూర్యదేవ్ చిన్నపిల్లల్ని కిడ్నాపర్స్ దగ్గర నుంచి ఎలా కాపాడాడు, సూర్య యొక్క బాస్ సూర్యకి అమ్మాయిల మిస్సింగ్ కేసు హ్యాండ్ ఓవర్ చేయడం వరకు తెలుసుకున్నాం. దాని తర్వాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. మీరు ఇంకా ఫస్ట్ ఎపిసోడ్ చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి. సరే, ఇక కథలోకి వస్తే సూర్య బాస్ సూర్యకి అమ్మాయిల మిస్సింగ్ కేసు హ్యాండ్ ఓవర్ చేయడంతో సిటీలోని జనమంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక్కడు తప్ప, అతనే రుద్రప్రతాప్. అతను ఎవరో కాదు, సూర్య యొక్క ఫ్రెండ్ అండ్ ఆల్సో కొలీగ్. సరే, ఫ్రెండ్ కదా, మరి తనకి ఎందుకు కోపం వచ్చింది అని మీకు డౌట్ రావచ్చు. అది తెలియాలి అంటే మనం సూర్య యొక్క పాస్ట్లోకి వెళ్ళాలి. సూర్య అండ్ రుద్రప్రతాప్ చాలా మంచి ఫ్రెండ్స్. ఇద్దరు FBI ఏజెంట్స్. ఎంత క్రిటికల్ కేసు వచ్చినా ఇద్దరు కలిసి చాలా ఈజీగా సాల్వ్ చేసేవారు. అలా ఉండగా ఒకరోజు వాళ్ళిద్దరిని తన బాస్ క్యాబిన్ కి రమ్మని పిలుస్తాడు. మే ఐ కమిన్ సార్? కమిన్ కెప్టెన్, కూర్చోండి అంటాడు వాళ్ళ బాస్. వారికి ఏమీ అర్థం అవ్వదు. మీరు విన్నది నిజమే. ఇప్పుడు మీకు ఒక సెన్సిటివ్ కేసు అప్పగిస్తున్నా. దాన్ని మీ ఇద్దరిలో ఎవరైతే ఫాస్ట్ గా సాల్వ్ చేస్తారో వారిని టీం కి కెప్టెన్ గా చేస్తా అని అంటాడు వాళ్ళ బాస్. ఓకే సార్, మేము రెడీ. ఇంతకు కేసు ఏంటి సార్? ఒక 1 అవర్ ముందు కమిషనర్ గారి కూతురు కిడ్నాప్ అయ్యింది. తను ఎక్కడ ఉందో ఏమో ఎవరికి తెలియదు అండ్ ఈ మ్యాటర్ బయటికి రాకూడదు. సో యువర్ టైం స్టార్ట్ నౌ. ఇక వెళ్ళండి. ఓకే సార్, వీలైనంత త్వరగా అమ్మాయిని తీసుకొచ్చి మీకు అప్పచెప్తా అని అంటాడు సూర్య. అలా వారిద్దరు సపరేట్ గా బైక్ లో వెళ్తారు. చాలాసేపు ఆ అమ్మాయి ఆనవాళ్ల కోసం వెతుకుతారు. ఫైనల్ గా ఆ అమ్మాయిని సూర్య కనిపెట్టి కమిషనర్ కి అప్పగిస్తాడు. సూర్య టీం కెప్టెన్ అవుతాడు. అలా అన్నిట్లో సమానంగా ఉన్నవారు ఇప్పుడు సూర్య కొంచెం పై స్టేజ్ కి వెళ్ళగానే ఓర్వలేని రుద్రప్రతాప్ సూర్య పైన కోపం పెంచుకుని శత్రువుగా మారిపోతాడు. ఇక ప్రజెంట్ కథలోకి వస్తే మిస్సింగ్ కేసు టేకప్ చేసిన సూర్య హడావిడిగా ఇంటికి వస్తాడు. వాళ్ళ అమ్మ టీవీ చూస్తూ ఉంటుంది. రే సూర్య, ఏంట్రా పలకవు? ఏంటి వీడు పిలుస్తున్నా పలకకుండా వెళ్ళిపోతున్నాడు? వీడు ఎప్పుడు మారతాడో ఏంటో అనుకుంటూ ఉంటుంది వాళ్ళ అమ్మ. అలా వాళ్ళ అమ్మ పిలుస్తున్నా పలకకుండా తన రూమ్లోకి వచ్చి డోర్ లాక్ చేసుకుని వర్కింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు సూర్య. అసలు ఆ కిడ్నాపర్ ఎవడు? అతను అసలు అమ్మాయిల్ని ఎందుకు టార్గెట్ చేసి చంపుతున్నాడు? అంత చేసిన ఒక్క క్లూ కూడా దొరకకుండా ఎలా జాగ్రత్త పడుతున్నాడు? అసలు కిడ్నాప్ చేసేది ఒకడేనా, లేక దీని వెనుక ఎవరైనా ఉన్నారా? ఇది రేప్ కేసు కాదని పోస్ట్ మార్టం రిపోర్ట్ కన్ఫర్మ్ చేసింది. మరి ఈ మర్డర్స్కి అసలు కారణం ఏంటి? ఇది ఎక్కడితో ఆగిపోతుందా లేక ఇంకా కొనసాగుతుందా అని తనలో తానే ఎన్నెన్నో క్వశ్చన్స్ వేసుకుంటున్నాడు సూర్య. అలా ఆలోచిస్తూ తన టీం మెంబర్స్కి కాల్ చేసి మార్నింగ్ 8కి రెడీగా ఉండండి, మనం న్యూ కేసు మీద వర్క్ చేయాలి అన్నాడు. అలా ఆ రాత్రంతా ఆ కేసు గురించే ఆలోచిస్తూ నిద్రపోయాడు. ఉదయాన్నే లేచి త్వరగా రెడీ అయ్యి వాళ్ళ అమ్మ టిఫిన్ చేద్దువు రారా అని పిలుస్తున్నా పలకకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అలా అక్కడి నుండి అందరూ కలిసి హాస్పిటల్కి వెళ్లారు. వారు చేరుకునే సమయానికి దేవిక యొక్క పేరెంట్స్, పోలీస్ అండ్ మీడియా హాస్పిటల్లో ఉన్నారు. సూర్య, SI మరియు దేవిక పేరెంట్స్ మార్చురీ రూమ్ లోకి వెళ్లారు. సూర్య దేవిక యొక్క డెడ్ బాడీ పైన కప్పిన క్లాత్ ని ఓపెన్ చేశాడు. ఆ కిల్లర్ దేవిక ముఖాన్ని గుర్తుపట్టలేనంతగా కత్తితో గాయాలు చేశాడు. దానిని చూసిన దేవిక వాళ్ళ పేరెంట్స్ గుండెలు పగిలేలా ఏడ్చారు. సూర్య దేవిక శరీరం పైన ఉన్న గాయాన్ని గమనిస్తున్నాడు. దేవిక వాళ్ళ పేరెంట్స్ అలా ఏడుస్తూ ఉండడం చూసి SI గారు వీరిని బయటికి తీసుకెళ్ళండి అని అంటాడు సూర్య. వారు బయటికి వెళ్ళగానే SI గారు, ఏమైనా క్లూస్ దొరికాయా? ఆ కిల్లర్ చాలా ఇంటెలిజెంట్గా ఉన్నాడు. ఏ ఒక్క క్లూ కూడా దొరకకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు. ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే మామూలుగా కిల్లర్స్ ఎలాంటి ప్రూఫ్ లేకుండా వస్తువులు దొరకకుండా జాగ్రత్త పడతారు. కానీ ఈ కిల్లర్ మాత్రం డెడ్ బాడీ చుట్టూ కత్తి, అగ్గిపెట్టె, సిగరెట్, తాడు ఇలాంటి వస్తువులు పెడుతున్నాడు. అవి ఇంటెన్షనల్ గానే పెడుతున్నాడు అని అర్థమవుతోంది. కానీ ఎందుకు పెట్టాడో అర్థం అవ్వట్లేదు. మరి ఆ ఎవిడెన్స్ సరిపోతుంది కదా కిల్లర్ ఎవడో తెలుసుకోవడానికి? లేదు సూర్య, మేము ట్రై చేశాం కానీ లాభం లేదు. ఆ వస్తువులు మనల్ని మిస్లీడ్ చేయడానికి పెట్టాడని అర్థమవుతోంది. సరే SI గారు, బాడీని రీపోస్ట్ మార్టంకి పంపించండి. తప్పకుండా ఏదో ఒక క్లూ దొరికే ఛాన్స్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా చేయండి. ఈసారి తప్పకుండా క్లూస్ దొరకాలి అని అంటాడు సూర్య. సరే సూర్య అని బాడీని పోస్ట్ మార్టంకి పంపించాడు SI. సుమారు 7 గంటల పాటు పోస్ట్ మార్టం జరిగింది. పోస్ట్ మార్టం అయ్యే వరకు సూర్య అక్కడే ఉండి మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాడు. డాక్టర్ సూర్య వద్దకు వచ్చి, పోస్ట్ మార్టం అయిపోయింది సూర్య, 40 మినిట్స్ లో రిపోర్ట్స్ ని ముందుకు తెస్తాం. సరే డాక్టర్ అని చెప్పి సూర్య బయటికి వెళ్ళాడు. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ సూర్య వద్దకు వచ్చి, సూర్య, నువ్వు చెప్పినట్టుగానే రీపోస్ట్ మార్టంలో చాలా క్లూస్ దొరికాయి. కిల్లర్స్ యొక్క ఫింగర్ ప్రింట్స్ డెడ్ బాడీ పైన దొరికాయి. ఇదిగో రిపోర్ట్స్ అని డాక్టర్ సూర్యకి రిపోర్ట్స్ ఇచ్చాడు. సూర్య ఎంతో ఎక్సైటింగ్ గా రిపోర్ట్స్ తీసుకొని, నీ పని అయిపోయిందిరా, ఇంతటితో నీ చాప్టర్ క్లోజ్ అని తనలో తాను అనుకున్నాడు సూర్య. SI గారు, పదండి, ఈ రిపోర్ట్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఇస్తే కిల్లర్ ఎవరో తెలుసుకోవచ్చు అని చెప్పి ఇద్దరూ కలిసి ఫోరెన్సిక్ ల్యాబ్ కి వెళ్లారు. ఇదిగో శ్రావ్య, ఈ రిపోర్ట్స్ జాగ్రత్త, వీటిని బాగా చెక్ చేసి ఇందులో ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఎవరివో చెప్పు అని అంటాడు సూర్య శ్రావ్యతో. సరే సూర్య, ఇంతకీ ఈ రిపోర్ట్స్ ఏంటో చెప్పు అని అంటుంది శ్రావ్య. కొన్ని రోజులుగా మనం అమ్మాయిల మిస్సింగ్ డెత్స్ గురించి చూస్తున్నాం కదా, ఆ సీరియల్ కిల్లర్ యొక్క ఫింగర్ ప్రింట్సే ఇవి. సరే సూర్య, 2 అవర్స్ టైం ఇవ్వు అని చెప్పి రిపోర్ట్స్ ని ల్యాబ్ లోకి తీసుకెళ్తుంది శ్రావ్య. సూర్యలో టెన్షన్, క్యూరియాసిటీ ఎక్కువయ్యాయి. కాసేపు అయ్యాక శ్రావ్య వచ్చి, ఇదిగో సూర్య రిపోర్ట్స్ అని రిపోర్ట్స్ ని సూర్యకి ఇస్తుంది. సూర్య వాటిని తీసుకుని తన టీమ్మేట్స్ లోని భాస్కర్ కి కాల్ చేసి, ఆ కిల్లర్ ని పట్టుకోవడానికి చాలా వాల్యుబుల్ క్లూ దొరికింది, మనం వీలైనంత త్వరగా వాడిని పట్టుకోవాలి, అందరూ సిద్ధంగా ఉండండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇదిగో శ్రావ్య, ఇవి దేవిక కంటే
ముందు మిస్ అయిన అమ్మాయిల రిపోర్ట్స్, వీటిని కూడా చెక్ చేసి రిపోర్ట్ ఇవ్వు అని అంటాడు సూర్య. సరే సూర్య అని చెప్పి రిపోర్ట్స్ని ల్యాబ్లోకి తీసుకెళ్తుంది శ్రావ్య. కాసేపు అయ్యాక సూర్య అంటూ భయపడుకుంటూ సూర్య దగ్గరకు వేగంగా వచ్చి, దేవిక డెడ్ బాడీ పైన ఉన్న ఫింగర్ ప్రింట్సే ప్రతి డెడ్ బాడీ పైన ఉన్నాయి. ఏంటి, ఏం చెప్తున్నావు శ్రావ్య? అవును నిజమే సూర్య. ఇంకొక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆ ఫింగర్ ప్రింట్స్ ఒక వ్యక్తివి మాత్రమే కాదు, చాలా మందివి. ఆ ఫింగర్ ప్రింట్స్లో లేడీస్ ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. ఇలా ఒక్కొక్క విషయం చెప్పగానే సూర్య చాలా షాక్ అయ్యాడు. శ్రావ్య చేతిలో ఉన్న రిపోర్ట్స్ తీసుకుని వెంటనే భాస్కర్కి కాల్ చేసి ఇమీడియట్గా ల్యాబ్కి రండి అని చెప్తాడు. వారు ల్యాబ్కి రాగానే దేవిక యొక్క డెడ్ బాడీ పైన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి కదా. అవును సూర్య, అవి ఎవరివో తెలిసాయా? అవును, కానీ మనం అనుకున్నట్టు కాకుండా ఈ కేసు చాలా డిఫికల్ట్గా ఉంది. ఏంటి సూర్య, ఏమైంది? ఆ ఫింగర్ ప్రింట్స్ ఒకరివి కాదు, చాలా మందివి. అందులో లేడీస్ యొక్క ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. ఏంటి సూర్య నువ్వు అనేది? అంటే ఈ మర్డర్స్ అన్నీ చాలా మంది కలిసి చేస్తున్నారా? అదే మనం తెలుసుకోవాల్సింది. ఇప్పటి వరకు మర్డర్స్ అన్ని ఒక్కడే చేస్తున్నాడని మనం అనుకున్నాం, కానీ దీని వెనుక చాలా మందే ఉన్నారని ఇప్పుడే తెలిసింది. వారందరూ కలిసి చంపుతున్నారా, లేక వారు కూడా టీమ్స్గా డివైడ్ అయి చంపుతున్నారా? అలాగే ఈ హత్యల వెనుక కారణాలు ఏంటో మనం వీలైనంత తొందరగా తెలుసుకోవాలి. సరే సూర్య అన్నాడు భాస్కర్. ఇంకో విషయం, ఈ మర్డర్స్ అన్ని ఇక్కడితో ఆగుతాయని మనం అనుకోవడానికి వీల్లేదు. ఇక సిటీలో ఒక్క అమ్మాయి కూడా మిస్ అవ్వడానికి వీల్లేదు. అలాగే అందరినీ అలర్ట్ చేయండి. అన్ని న్యూస్ ఛానల్స్లో గర్ల్స్కి అండ్ వాళ్ళ పేరెంట్స్కి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయండి. పోలీసు వాళ్ళని ఇంకా అలర్ట్గా ఉండమని డీజీపీకి రిక్వెస్ట్ చేయండి అని చెప్పి సూర్య లేట్ అవ్వడంతో ఇంటికి వెళ్ళాడు. అలా సూర్య ఇంట్లోకి వెళ్ళగానే, రే సూర్య ఏంట్రా ఇంత లేట్? చాలా డిఫికల్ట్ కేసు అమ్మా, చాలా క్రిటికల్గా ఉంది. ఏంట్రా ఎప్పుడు చూసినా కేసులు వర్క్లు అని? అసలు నీ ఆరోగ్యం గురించి పట్టించుకుంటున్నావా? ఇంట్లో నీకంటూ ఒక అమ్మ చెల్లి ఉన్నారని గుర్తున్నారా? అమ్మా, నా వర్క్ ఇలానే ఉంటుంది, చాలా టైర్డ్ అయ్యా, వెళ్ళి రెస్ట్ తీసుకుంటా అని అంటాడు సూర్య. వారు అలా మాట్లాడుతుండగా సూర్య వాళ్ళ చెల్లి, అమ్మా నేను వెళ్ళొస్తా అని అంటుంది. ఎక్కడికి అని అడుగుతాడు సూర్య. మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ అన్నయ్య. పార్టీ లేదు ఏం లేదు, ఇంట్లోకి వెళ్ళు అని అంటాడు సూర్య. ఏంట్రా అలా అంటావు? ఇంతసేపు వాళ్ళ ఫ్రెండ్స్కి వస్తా అని చెప్పి ఇప్పుడు వెళ్ళకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమనుకోరు చెప్పు అని అంటుంది సూర్య వాళ్ళ అమ్మ. మీరు ఎంత చెప్పినా నేను వినను, నువ్వు వెళ్ళి పడుకోపో. ఇప్పటి నుంచి నువ్వు సింగిల్గా ఎక్కడికి వెళ్ళకు. ఎక్కడికి వెళ్ళినా అమ్మని తోడుగా తీసుకువెళ్ళు, వెళ్ళి పడుకోపో. అలా సూర్య అనగానే వాళ్ళ చెల్లి ఏడ్చుకుంటూ సోఫాలో కూర్చుంటుంది. ఎందుకురా అలా చేస్తావు? పాపం తను చూడు ఎలా ఏడుస్తుందో. అమ్మా నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని చెప్పి సూర్య వాళ్ళ చెల్లి దగ్గరకు వెళ్ళి, చూడమ్మా నేను అలా నీ పైన సీరియస్ అయినందుకు సారీ మా. నేను ఏం చేసినా మీకోసమే కదా, ప్లీజ్ అర్థం చేసుకోరా. బయట గర్ల్స్ మిస్సింగ్ కేసు గురించి నీకు కూడా తెలుసు కదమ్మా, మరి నేను ఎలా పంపగలను చెప్పురా. సరే అన్నయ్య, అయినా నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి? నేను కాసేపు ఏడ్చి నార్మల్ అవుతా, అంతేకాని నేను ఎప్పుడూ నిన్ను అపార్థం చేసుకోను అని చెప్పి కన్నీళ్లు తుడుచుకొని నిద్రపోతుంది సూర్య వాళ్ళ చెల్లి. ఇక సూర్య తన రూమ్లో వర్కింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మిస్సింగ్ కేసుకి సంబంధించిన రిపోర్ట్స్ మరియు ప్లాన్స్ అన్ని తన డైరీలో రాసుకుంటున్నాడు. ఆ రాత్రంతా అలాగే గడిచిపోయింది. సూర్య ఉదయాన్నే లేచి రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరాడు. అలా వెళ్తూ దారిలోనే వాళ్ళ టీమ్మేట్స్కి కాల్ చేసి, అందరూ రెడీగా ఉండండి, నేను వస్తున్నా, ఈరోజు ఆ కిడ్నాపర్స్ని మనం పట్టుకోవాలి అని ఫోన్ పెట్టేశాడు. సూర్య తన ఆఫీస్ దగ్గరకు వచ్చి కార్ దిగి తన క్యాబిన్లోకి వెళ్ళాడు. అక్కడే ఉన్న శ్రావ్యని చూసి, ఏంటి శ్రావ్య ఇలా వచ్చావు? ఇదిగో సూర్య, ఆ రోజు నీకు ఇచ్చిన రిపోర్ట్స్లోని వాళ్ళ అడ్రస్ దొరికింది. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళంతా ఒకే ఫ్యామిలీ మెంబర్స్. వాట్, ఒకే ఫ్యామిలీ మెంబర్సా? అవును సూర్య, ఒకే ఫ్యామిలీ మెంబర్సే అని అంటుంది శ్రావ్య. సరే అని చెప్పి తన టీమ్మేట్స్కి కాల్ చేసి తన క్యాబిన్లోకి రమ్మంటాడు సూర్య. ఆ కిల్లర్స్ యొక్క అడ్రస్ దొరికింది. ఈ రోజుతో వారి చాప్టర్ క్లోజ్. మన వాళ్ళకి చెప్పి అందరినీ సిద్ధంగా ఉండమని చెప్పండి, ఇంకో 5 minutesలో మనం బయలుదేరదాం అని సూర్య తన టీమ్మేట్స్కి చెప్తాడు. సూర్య ఆ అడ్రస్కి వెళతాడా లేదా? అక్కడ ఏం జరిగి ఉంటుంది? ఆ ఫ్యామిలీ ఎవరిది? ఎందుకు వాళ్ళు ఆడవాళ్ళని మాత్రమే కిడ్నాప్ చేసి చంపుతున్నారు? కిడ్నాప్ చేసేది నిజంగా వారేనా? తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.